జావేద్ అఖ్తర్ రచయిత, అలాగే మన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ మధ్యలో ఒక చిన్న మాటల యుద్ధం జరిగింది. జావేద్ అఖ్తర్ గారు సీనియర్ రచయిత. ఆయన ఇటీవల ఒక చిన్న కార్యక్రమంలో పాల్గొని మొన్న ఉమెన్స్ డే టైంలో ఏమన్నారు అంటే, యానిమల్ అనే సినిమాని హిట్ చేశారు, ఇలాంటి సినిమాల వల్ల సమాజానికి ప్రమాదం, మహిళల్ని కించపరిచేలా తీసినటువంటి ఇట్లాంటి సినిమాలు హిట్ అవ్వడం సమాజానికి చాలా ప్రమాదకరం అని రకరకాల వ్యాఖ్యలు చేశాడు. సో దీనికి సందీప్ వంగ గారు కౌంటర్ ఇచ్చారు. ఏమని అంటే, జావేద్ అఖ్తర్ గారి సినిమాలు నేను చాలా వరకు చూశాను, దేంట్లో కూడా అసభ్యత అశ్లీలత లాంటివి ఏమీ ఉండవు. కాకపోతే ఆయన మనవడు ఫరాన్ అఖ్తర్ మిర్జాపూర్ లాంటి వెబ్ సిరీస్ చేశాడు, మరి అందులో నిండా బూతులే, మరి దానికి ఏం సమాధానం చెప్తాడు? ఆ చెప్పేవేవో వాళ్ళ మనవడికి చెప్పుకోవచ్చు కదా, మాకెందుకు ఈ శ్రీరంగ నీతులు అని చెప్పేసి ఈయన అన్నాడు. సో ఇక్కడ కరెక్టే విషయం ఏంటంటే, అఫ్కోర్స్ దీనికి ఆయన కూడా మళ్ళీ కౌంటర్ ఏమి ఇచ్చాడంటే, నా సినిమాలు ఆయన చూశానన్నాడు, నా సినిమాల్లో బూతులేం లేవని ఆయనే అన్నాడు, సో నన్నేం అనలేక నా తనయుడిని టార్గెట్ చేశాడు అని చెప్పేసి ఈయన చెప్పుకొచ్చాడు. ఇక్కడ విషయం ఏమీ లేదు, ఈయన కొంచెం వయసు అయిపోయింది కాబట్టి చాదస్తం అనుకోవాలి, అంతమించి ఇంకేం లేదు. ఏ సినిమా అయినా సరే, హిట్ అయినా ఫ్లాప్ అయినా ఏదైనా, దాని కథ ఎలా ఉన్నా దానిపైన సమాజంపై సినిమా ప్రభావం అనేది ఒకప్పుడు ఇప్పుడు లేదు. ఒకప్పుడు ఏంటంటే కేవలం సినిమా మాత్రమే ఉండేది, జనాలకు ఎంటర్టైన్మెంట్ అంటే దృశ్య రూపంలో చూడడానికి, లేకపోతే నాటికలు, రేడియో, దూరదర్శన్ ఇవే ఉండేవి. ఆ టైంలో మనుషులు ఎవరైనా బయట సిగరెట్ తాగి కనబడితే వీడు సినిమాలు చూసి చెడిపోయారా అనేవాళ్ళు, ఎవరైనా పిల్లోడు మందు తాగితే వీడు సినిమాలు చూసి చెడిపోయాడు అనేవాళ్ళు, ఎవరైనా లేచిపోయినా వీళ్ళు సినిమాలు చూసి ఈ మధ్యకాలంలో ఇలా తయారవుతున్నారు అనేవాళ్ళు, బట్టలు కొంచెం ఒక రకంగా వేసుకున్న సినిమాలు చూసి చెడిపోతున్నారు అనేవాళ్ళు. అంటే ప్రతిదీ సినిమా మీద వేసేవాళ్ళు అనమాట. అఫ్కోర్స్ సినిమా ఆ టైంలో మనుషుల్ని ప్రభావితం చేసింది. అంటే ఒక స్టైల్, ఇప్పుడు అప్పట్లో బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో సినిమాలన్నీ ఎలా ఉండేవి, మన హీరో స్టైల్స్ ఎలా ఉండేవి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు జుట్టు ఉండేది ఇలా, ఆ తర్వాత ఇక్కడ నుంచి కళ్ళజోడు, మంచి మీసం, ఒక టైప్ ఆఫ్ గడ్డం, పెద్ద కాలర్తో ఉండేటువంటి షర్ట్స్, అలాగే బెల్ బాటమ్ ప్యాంట్లు, ఓ మంచి హై హీల్ బీటిల్స్, ఇలాంటివన్నీ ఉండేవి. అది చూసి చాలామంది కూడా అలాగే తయారయ్యేవాళ్ళు. నెక్స్ట్ ఆడవాళ్ళ విషయానికి వచ్చిన బ్లౌజులు, సావిత్రి గారు కానీ లేకపోతే ఇంకేమైనా భానుమతి గారు కానీ ఒక రకమైన బ్లౌజులు వేసుకున్న, ఒక రకమైన చీరలు కట్టుకున్న, అలాంటివి చాలామంది వేసుకునేవాళ్ళు. ఈవెన్ ఈ మధ్యకాలంలో కూడా దేవుడా అని అల్లు అర్జున్ అనగానే అందరూ అనడం మొదలుపెట్టారు, తగ్గేదేలే అని ఆయన అంటే అందరూ అనడం మొదలుపెట్టారు. ఈవెన్ అంటే అబ్బాస్ కటింగ్ అనేవాళ్ళు, పవన్ కళ్యాణ్ కటింగ్ అనేవాళ్ళు. సో ఇట్లా చాలా ఉండేవి. ఈవెన్ సీరియల్స్ అయినా సరే, మెట్టెల సెవడి చీరలు అనేవాళ్ళు, ఇట్లా మొగల్ రేకులు శారీస్ అనేవాళ్ళు, ఇట్లా ఉండేవి. అంటే ఇన్ఫ్లుయెన్స్ ఇన్ సెన్స్ ఫ్యాషన్ పైన వాళ్ళ ప్రభావం ఉండేది. కొంతమంది ప్రేమికులు కూడా ఇట్లా నా లైఫ్లో ఉంటే బాగుండు, ఇప్పుడు నువ్వే కావాలి, మనసంతా నువ్వే, నువ్వు నేను, ఇలాంటి సినిమాలు చూసి అరే ఇలాంటిది నా జీవితంలో కూడా జరిగితే ఎంత బాగుండు అని అనుకునే వాళ్ళు ఉంటారు, థ్రిల్ ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు. ప్రేమికులు కూడా, ప్రేమించుకునే వాళ్ళు కూడా ఈ సినిమా పాటలనే వాళ్ళ హలో ట్యూన్లు, రింగ్ టోన్లుగా పెట్టుకునే వాళ్ళు, అవే వింటూ వింటూ ప్రేమలోకంలో తెలిపోయేవాళ్ళు. ఇంతే. అంటే సమాజంపై సినిమా ప్రభావం ఇంతే తప్పితే పెద్దగా ఏమీ లేదు ఉండేది. బట్ ఇట్స్ ఓకే. ఇప్పుడు ఈ రోజుల్లో ఈ యానిమల్ సినిమా రిలీజ్ అయిన ఈ జనరేషన్లో మిర్జాపూర్ వచ్చి కూడా ఎన్నో రోజులు అయింది. అఫ్కోర్స్ అదేం కొత్తది కాదు. అంటే ఆ జనరేషన్ నుంచి మాట్లాడుకుంటే మనిషి చెడిపోవడానికి చేతిలో మొబైల్ ఉంది, సిస్టమ్స్ ఉన్నాయి, ఆ ఇంటర్నెట్ 5Gలు వచ్చాయి, ఇప్పుడు నెక్స్ట్ 6Gలు రాబోతున్నాయి. ఫారిన్ కంట్రీస్కి వెళ్ళిన వాళ్ళకి ఇంకా బీభత్సమైన Gలు అవైలబుల్లో ఉన్నాయి. అండ్ పాశ్చాత్య పోకడ ఎక్కువ అయిపోయింది, పబ్ కల్చర్ వచ్చింది, అన్నీ అంటే యథేచ్ఛగా తిరుగుతున్నారు. కోలివింగ్ హాస్టల్సే వచ్చేసాయి, అన్నీ ఉన్నాయి ఈ రోజుల్లో. ఓయో రూమ్స్ కూడా కపుల్ ఫ్రెండ్లీ రూమ్స్ అని ఇచ్చేస్తున్నారు. ఈవెన్ సుప్రీంకోర్టు కూడా సహజీవనం ఓకే చేసుకోండి, యథేచ్ఛగా జీవించండి అని చెప్పింది. అంటే జనరేషన్ మారుతున్న కొద్దీ చాలా వచ్చాయి. ఈవెన్ వెబ్ సిరీస్లలో కూడా బూతు కంటెంట్ ఎక్కువైంది, బూతులు ఎక్కువయ్యాయి, అన్నీ ఎక్కువయ్యాయి. చూసేవాడు చూస్తాడు, చూడని వాడు చూడ్డు. అవన్నీ పక్కన పెట్టేస్తే క్రియేటివిటీ ఏ డైరెక్టర్కి ఏం కాదు. ఇప్పుడు ఒక దయ్యం సినిమా చూపించినంత మాత్రం నిజంగా మన ఇంటి వెనకాల ఎక్కడ సమాధి ఉంటే రోజు అక్కడ నుంచి దయ్యం వచ్చి మన కిటికీలోకి వెళ్ళి చూస్తుంది అనేది ఏం ఉండదు. అదొక టైప్ ఆఫ్ ఫోబియా, భయం. ఆ భయాన్ని క్రియేట్ చేసి మనుషుల్ని రంజింపజేసి, భయంతో రంజింపజేసి క్యాష్ చేసుకుంటారు అట్లాంటి సినిమాలు. అది వేరే విషయం. అదొక థ్రిల్. అంటే
ఒక అడ్వెంచర్, ఇప్పుడు జెయింట్ వీల్ ఎక్కి ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్ పొందుతాం, అలాగే హర్రర్ సినిమా చూసి కూడా ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్ పొందుతారు, అంతే, అంతకుమించి ఇంకేం లేదు. సో ఈ టైపు జనరేషన్ ఇప్పుడు వచ్చిన తర్వాత సినిమాలను నిందించకూడదు. ఎవరు ఏం తీసినా సార్ వాళ్ళ కంటెంట్ వాళ్ళ క్రియేటివిటీ మాత్రమే. ఈవెన్ మొన్న రానా నాయుడు వెబ్ సిరీస్ వచ్చినప్పుడు అందరూ ఏంటి ఇంత బూతులు అన్నారు. అట్లా అనాల్సిన అవసరం లేదు, అది వాళ్ళ కంటెంట్ వాళ్ళ క్రియేటివిటీ అంతే. సో జావేద్ అఖ్తర్ గారు కొంచెం పాతకాలపు మనిషి కాబట్టి ఆయనకు తెలిసినటువంటి తెలుసో తెలియకో ఏదో అన్నాడు, బట్ అలా అనకుండా ఉండాల్సింది చాలా తప్పు. దానికి సందీప్ వంగా గారు, బాబు మాకు చెప్పే ముందు కొంచెం మీ ఇంట్లో కూడా నాలాగా ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారు, ముందు వాళ్ళని సరిదిద్దుకో అని చెప్పి కూడా చెప్పారు. ఇంత ఈ మాటల యుద్ధం ఇంతటితో ఆగట్లా, ఇంకా కొనసాగుతానే ఉంది. అఫ్కోర్స్ అసలు విషయానికి కొడితే మీర్జాపూర్కి ఫరాన్ అఖ్తర్ ప్రొడ్యూసర్స్లో ఒక పార్ట్, అంతే తప్ప తనేమి అందులో నటించలేదు. నటించకపోయినప్పటికీ ఆ బూత్ కంటెంట్లో ఒక పార్ట్ అయ్యాడు కదా. అదే సందీప్ వంగా గన్ షాట్గా షూట్ చేశాడు, మరి ఈయనకి తగిలింది, ఈయన కూడా దాన్ని గిల్ట్ ఫీల్ అయ్యాడు కాబట్టి మళ్ళీ కౌంటర్ ఇవ్వలేక ఇంకేదో అన్నాడు. ఇలా మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. కానీ ఎవడైనా సరే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, సమాజంపై సినిమా ఎఫెక్ట్ అనేది ఒకప్పుడు మాత్రమే, ఇప్పుడైతే అసలు లేనే లేదు. ఎందుకంటే మనిషి చెడాలి అనుకుంటే చెడడానికి అరచేతుల్లోనే బోల్డ్ అంత సాధనాలు ఉన్నాయి, మనకు కావాల్సినవన్నీ ఉన్నాయి. సో ప్రతిసారి సినిమాని నిందించడం మాత్రం మానేయండి. థ్యాంక్ యూ సో మచ్.